వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీరు పిఠాపురం నియోజకవర్గ ఓటర్ అయితే వీళ్ళిద్దరిలో మీ సపోర్ట్ ఎవరికో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ పవన్ కళ్యాణ్, బి వర్మ. ఇంకా న్యూస్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వ్యూహం రచిస్తున్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేసిన కనీసం విశ్వాసాన్ని జనసేన చూపలేదని వర్మ రగిలిపోతున్నారు. దీనికి తోడు ఇటీవల పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు కామెంట్స్ రగులుతున్న వర్మపై ఆజ్యం పోసినట్టయింది. ఈ నేపథ్యంలో వర్మ ప్రజల్లో విస్తృతంగా తిరగాలని నిర్ణయించుకున్నారు. సొంత నియోజకవర్గంలో పట్టు సాధించడం ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం లేని పవన్కు చెక్ పెట్టాలని వర్మ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలోని కొమరిగిరిలో ఆయన పర్యటించారు. వైసీపీ హయాంలో కాకినాడ నియోజకవర్గ ప్రజలకు అక్కడ ఇంటి స్థలాలు ఇవ్వాలని అనుకున్నారని, కానీ ఆ పట్టాలన్నింటినీ రద్దు చేస్తామని వర్మ సంచలన ప్రకటన చేశారు. తమ నియోజకవర్గంలోని స్థలాల్ని ఇతరులకు ఇవ్వడాన్ని లేదని ఆయన అన్నారు. ఇదే విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశానని, దాన్ని ఆయన కలెక్టర్కు పంపారని వర్మ చెప్పుకొచ్చారు. తద్వారా వర్మ పిఠాపురం నియోజకవర్గంలో సొంత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నాల్ని మొదలుపెట్టారు. వర్మకు చాప కింద నీరులా టీడీపీ అధిష్టానం కూడా సహకరిస్తోందనే ప్రచారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. ఇటీవల పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన అన్నట్టు రాజకీయం నడుస్తోంది. వర్మ అంటే జనసేన నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సందర్భంలో వర్మ కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా పవన్కు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు మద్దతు ఇవ్వకూడదని, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏ రకంగా పోటీ చేసినా తనే గెలవాలనే ముందు చూపుతో వర్మ వ్యవహరిస్తున్నారనే రచ్చ జరుగుతోంది. కాకినాడ వాసులకు తమ నియోజకవర్గంలో ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేస్తామని ప్రకటించడం ద్వారా అక్కడ జనసేనను దెబ్బతీయొచ్చని వర్మ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కాకినాడ ఎంపీగా జనసేన నాయకుడు పవన్కు అత్యంత సన్నిహితుడైన ఉదయ్ గెలుపొందారు. వర్మకు ఉదయ్తో మొదలైన గొడవ చివరికి మెగా బ్రదర్స్ వరకు దారితీసింది. అందుకే ఒక్క దెబ్బ రెండు పిట్టలు అన్న చందగా తనకు గిట్టని జనసేన నేతలందరినీ చావు దెబ్బతీసేందుకు వర్మ భారీ ప్లానే వేశారు. దాన్ని ఆచరణలో పెట్టడమే జనసేనకు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరిక పంపుతుంది.